ఏడాదిన్నర క్రితం పచ్చటి చెట్టులు, ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లల ఆటపాటలతో కళకళలాడిన ఉద్యానవనం నేడు అసాంఘిక కార్యకలాపాలకు వేదికైంది. అప్పట్లో సాయంత్రం అయిందంటే చాలు పిల్లలు, పెద్దలు కూడా ఆ పార్కుకు వెళ్లేందుకు పోటీ పడేవారు. నేడు ఆ పార్క్ వైపు చూడాలంటేనే భయపడిపోతున్నారు. లోపలికి అడుగు పెట్టాలంటే అసహ్యించుకుంటున్నారు. ఏడాదిన్నరలో ఇంత అధ్వాన్నంగా తయారైన ఆ వనం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంది. పాలకులకు ప్రకృతిపైన, పచ్చదనంపైనే కాదు పిల్లల ఆనందంపైన కూడా శ్రద్ధ లేదని మేధావులు మండిపడుతున్నారు. కళ్ల ముందే పచ్చటి వనం శిథిలమైపోతూ ఉంటే చూస్తూ ఉండిపోవడానికి పాలకులకు, అధికారులకు మనసెలా ఒప్పిందో అర్థం కాదు. ఒకప్పుడు ఇది ఆకుపచ్చదనంతో కళకళలాడిన ప్రకృతి వనం. నేడు ఇదిగో చూడ్డానికి కూడా అసహ్యం వేసే శిథిలకనంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలోని ఈ ప్రకృతి వనాన్ని హరితహారంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దీని తలరాత ఇలా అఘోరించింది. పార్కులో ఎటు చూసినా తాగి పడేసిన మద్యం, బీరు సీసాలు, అకృత్యాలు కూడా చోటు చేసుకుంటున్నాయనడానికి నిదర్శనంగా కండోమ్స్ కూడాను. అసాంఘిక కార్యకలాపాలకు తెగబడే ఆవారాగాళ్లకు ఈ పార్కు అడ్డాగా మారింది. దాంతో మర్యాదస్తులు ఈ పార్కుకు రావడానికే భయపడాల్సిన దుస్థితి. ఇవాళ అది అసాంఘిక కార్యాలయాలకి అడ్డాగా, తాగుబోతులకు అడ్డాగా మారింది. మున్సిపాలిటీ అయిందని చెప్పేసి ఎంతో సంబరాలు చేసుకుంటా ఉన్నాం. కానీ పాలకులు మరియు అదేవిధంగా అధికారులు కూడా దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వంలో ఎంజీ నరేగా కింద నిధులు మంజూరు చేసి కూడా దానిని సంరక్షణ కోసం చూశారు. కానీ ఇప్పుడు దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు. దాని పక్కనే ఉన్నటువంటి క్రీడా ప్రాంగణం గురించి మాత్రం ఎంతో అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మగ్గు చూపుతా ఉన్నారు. కానీ పక్కన ఉన్నటువంటి ఆల్రెడీ కట్టి పెట్టినటువంటి ప్రకృతి వనాన్ని ఉపయోగించుకోవడంలో కూడా విఫలమయ్యారు. కాబట్టి మళ్ళీ దయచేసి దాన్ని రీమోడల్ చేసి మొక్కలన్నీ నాటిచ్చేసి ఉపయోగకరంగా ఉండేలాగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే అక్కడ చూస్తున్నటువంటి వాతావరణాన్ని చూస్తే అక్కడ హత్యలు జరుగుతాయా, అత్యాచారాలు జరుగుతాయా కూడా మనం అసలు ఊహించలేము. ప్రభుత్వాలు మారడంతోనే ప్రాధాన్యతలు మారడం సహజం. కానీ మరి ఇంత దారుణంగా ప్రకృతికి తూట్లు పొడిచేలా హరితవనాన్ని పాడుపెట్టడం దుర్మార్గం అంటున్నారు స్థానిక బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ సదాశయంతో ఏర్పాటు చేసిన పార్కును రాజకీయ కక్షతో ఇలా ధ్వంసం చేయడం కరెక్ట్ కాదని వారు విమర్శిస్తున్నారు. పల్లె ప్రకృతి వనం చూస్తే చాలా బాధాకరంగా ఉంది. కళ్ళంబడ నీరు కాదు, రక్తం కారుతుంది. ఆయాల తెలంగాణ వ్యాప్తంగా హరితహారం పేరుతో పల్లె ప్రకృతి వనాలు, అలాగే క్రీడా ప్రాంగణాలని బోల్డ్ కార్యక్రమాలు చేసి మనకి వాతావరణ కాలుష్యాన్ని తగ్గియాలని ఒక సదుద్దేశంతో ఆ రోజు మనం మా యొక్క ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆయాల ప్రతి గ్రామంలో కూడా ఒక పల్లె ప్రకృతి వనం స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా అశ్వారావుపేట పంచాయతీని కూడా చాలా సుందరవందనంగా ఆయాల ఆ కార్యక్రమం చేసి కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఆయాల చెట్లు నాటి, అలాగే పెద్దలకి పిల్లలకు కూడా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకోవడానికి పలు రకాలైన పరికరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇవాళ ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఇవాళ ఎట్లా ఉందంటే ఆ పల్లె ప్రకృతి వనం చూడటానికి చాలా అసహ్యకరంగా ఉంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఈ పార్కుకు పూర్వ వైభవం తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.